ఈరోజు మన విశ్లేషణలో ప్రతి ఒక్క సామాన్య పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. హ్మ్, అవును. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన ఒక రక్షణ కవచం లాంటిది. ఖచ్చితంగా. మన ముందున్న ప్రధాన మూలాధారం ది సుదర్శన చక్ర, ఈ సిటిజన్స్ గైడ్ టు కాన్స్టిట్యూషనల్ రిట్స్ అనే ఒక సుదీర్ఘమైన గైడ్. ఈ గైడ్లో భారత రాజ్యాంగం సామాన్య పౌరులకు అందించిన రిట్స్ గురించి చాలా విపులంగా వివరించారు. అంటే సాధారణంగా న్యాయస్థానాలు, లాయర్లు తరచుగా వాడే ఈ సంక్లిష్టమైన లాటిన్ పదజాలన్ని పక్కన పెట్టి ఈ రిట్స్ వెనుక ఉన్న అసలు బలాన్ని మనం ఈ డీప్ డైవ్లో సులభంగా విడమర్చి చెప్పుకుందాం. అదే మన ప్రధాన లక్ష్యం. ఎందుకంటే చట్టం గురించి సామాన్యులకు అర్థం కావడం చాలా ముఖ్యం. నిజమే. అయితే ఈ న్యాయపరమైన అంశాల్లోకి వెళ్లే ముందు సమాజంలో తరచుగా జరిగే ఒక వాస్తవ పరిస్థితిని ఊహించుకుందాం. సరే, చెప్పండి. ఒక సామాన్య కుటుంబం తమ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉన్నారు అనుకుందాం. సడన్గా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆ ఇంటికి పోలీసులొస్తారు. ఇలాంటివి మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అవును. ఆ కుటుంబంలోని ఒక యువకుణ్ణి ఎలాంటి వారెంట్లు లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా జీపులో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోతారు. అది చాలా ఆందోళన కలిగించే విషయం కదా. ఆ కుటుంబ సభ్యులు కంగారుగా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళతారు. కాని అక్కడ పోలీసులు ఏమాత్రం చలనం లేకుండా అతనిక్కడ్లేడు, మాకు తెలీదు అని సమాధానం చెప్తారు. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. 24 గంటలు గడిచిపోతాయి. 48 గంటలు దాటుతాయి. ఆ వ్యక్తి ఎక్కడున్నాడో, ఏమయ్యాడో ఎలాంటి సమాచారం ఉండదు. చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లే ఇలా చేస్తే ఇక దిక్కు ఎవరనే భయం సామాన్యుల్లో మొదలవుతుంది. ఖచ్చితంగా. ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఏం చెయ్యాలి? ఏడుస్తూ కూర్చోవాలా? లేక న్యాయం కోసం నెలల తరబడి కింది కోర్టుల మెట్లు చుట్టూ తిరుగుతూ నిరీక్షించాలా? ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి అన్యాయాన్ని నేరుగా నిలదీయడానికి భారతదేశంలో ఒక సూపర్ పవర్ ఉంది. ఆ సూపర్ పవరే ఈ రిట్స్. సూపర్ పవర్ అనగానే కొంచెం ఆసక్తిగా ఉంది. అంటే ఈ రిట్స్ సామాన్యులకు ఎలా ఉపయోగపడతాయి? చూడండి, ఆ ఊహాత్మక సన్నివేశం వినడానికి భయంగా ఉన్నా అది మన సమాజంలో ఎక్కడో ఒకచోట సామాన్యులు నిత్యం ఎదుర్కొనే ఒక కఠోర వాస్తవం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన మానసిక కోణముంది. ఏంటది? మనం చిన్నోళం సార్, పవర్ఫుల్ సిస్టంతో మనకెందుకు గొడవ అని సామాన్య ప్రజలు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. అది నిజమే. సిస్టమ్ అంటే అందరికీ ఒక భయం ఉంటుంది. వ్యవస్థ అంటే ఒక అదృశ్యమైన మహాశక్తి అని, దాన్ని ఎదిరించడం సామాన్యుడికి అసాధ్యమని అనుకుంటారు. కాని మన రాజ్యాంగం పౌరులకు కేవలం కాగితాల మీద కొన్ని ప్రాథమిక హక్కులను మాత్రమే రాసి ఊరుకోలేదు. మరి ఇంకేమిచ్చింది? ఆ హక్కులను ఎవరైనా కాలరాయాలని చూస్తే వాటిని తక్షణమే కాపాడుకోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని కూడా అందించింది. ఆ ఆయుధమే ఈ రిట్స్. అంటే మన హక్కులను రక్షించుకోవడానికి ఇవి నేరుగా ఉపయోగపడతాయన్నమాట. అవును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేమిటంటే, జవాబుదారీతనం లేని అధికారం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదకరమే. ఖచ్చితంగా. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ విభాగం కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు కదా. అవును. ఆ అపరిమితమైన అధికారాన్ని అదుపులో ఉంచేది, పౌరుల ప్రాథమిక హక్కులటు భంగం వాటిల్లినప్పుడు వాళ్లకు తక్షణ రక్షణ కల్పించేది ఈ రిట్స్ మాత్రమే. అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కింది కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. పౌరులు కింది స్థాయి కోర్టుల నుండి మెట్లు ఎక్కుతూ సంవత్సరాల తరబడి వేచి చూడక్కర్లేదు. నేరుగా అత్యున్నత న్యాయస్థానాలైన హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తలుపులు తట్టే హక్కును ఈ రిట్స్ కల్పిస్తాయి. అద్భుతం. ఏళ్ల తరబడి సాగే న్యాయ ప్రక్రియను దాటుకుని నేరుగా న్యాయం కోసం ప్రశ్నించే మార్గమిది. సరే, దీన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ లాయర్లు, జడ్జిలు రిట్స్ గురించి మాట్లాడేటప్పుడు వాడే కఠినమైన లాటిన్ పదాలను కాసేపు పక్కన పెడదాం. ఈ మూలాధారాల ప్రకారం అసలు ఈ రిట్స్ ఎన్ని రకాలు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ద్వారా నేరుగా సుప్రీంకోర్టును, ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టులను ఆశ్రయించి మనం ఈ రిట్స్ పొందవచ్చు. ఇవి మొత్తం 5 రకాలుగా ఉంటాయి. ఓకే, ఆ 5 రకాలు ఏంటో కొంచెం సులభంగా చెప్తారా? మొదటిది మరియు బహుశా అత్యంత శక్తివంతమైనది హెబియస్ కార్పస్. దీని సాధారణ అర్థం బ్రింగ్ ద బాడీ. బ్రింగ్ ద బాడీ అంటే మనిషిని తీసుకురమ్మని అర్థమా? అవును. అరెస్టు చేయబడిన లేదా నిర్బంధించబడిన వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడం. అంటే ఎవరినైనా
పోలీసులుగాని లేదా మరే ఇతర వ్యక్తులుగాని చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తే ఈ రిట్ వాడొచ్చా? ఖచ్చితంగా. నేరుగా కోర్టు ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే వెంటనే మా ముందు ప్రవేశపెట్టండి అని ఇచ్చే కఠినమైన ఆదేశమిది. ప్రాణాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు వాటిల్లినప్పుడు ఇది ఒక ప్రాణదాతలా పనిచేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్. స్వేచ్ఛను కాపాడటానికి హెబియస్ కార్పస్ ఉంది, సరే. మరి సామాన్యులు ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగేటప్పుడు పనులు కాకపోతే ఎదురయ్యే సమస్యల కోసమేమైనా ఉందా? దానిక్కూడా ఒక రిట్ ఉంది. అదే మాండమస్. మాండమస్. దీని అర్థమేంటి? మాండమస్ అంటే వి కమాండ్, మేము ఆదేశిస్తున్నాము అని అర్థం. ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించే ఒక అద్భుతమైన రిట్. ఎలా కదిలిస్తుంది? ఎవరైనా ప్రభుత్వ అధికారి తన బాధ్యతను, చట్టబద్ధమైన తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ఈ రిట్ వాడతారు. ఒక చిన్న ఉదాహరణతో చెబుతారా? తప్పకుండా. ఒక పౌరుడు చట్టప్రకారం తనకు రావాల్సిన ఒక లైసెన్స్ కోసం లేదా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు అనుకుందాం. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి, ఎలాంటి లోపమూ లేదు. సరే. కాని ఆ ప్రభుత్వ అధికారి కావాలనే ఎలాంటి సహేతుకమైన కారణం లేకుండా ఆ ఫైల్ను నెలల తరబడి తన టేబుల్ మీదే ఆపేసి ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడేం చేస్తారు? సాధారణంగా అయితే వాళ్ల చుట్టూ తిరుగుతూ బతిమిలాడుకుంటారు. కాని ఈ మాండమస్ రిట్ ద్వారా కోర్టు ఆ అధికారిని నేరుగా ప్రశ్నిస్తుంది. అసలు ఆ పని ఎందుకు చేయట్లేదు? చట్టప్రకారం నీ విధిని వెంటనే నిర్వర్తించు అని ఖచ్చితమైన గడువుతో ఆదేశిస్తుంది. వావ్! ఇది నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల పాలిట ఒక సింహస్వప్నం లాంటిదనమాట. అధికారి పని చెయ్యకపోతే నేరుగా కోర్టు ద్వారా ఆ పని చేయించవచ్చు. అవును, ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఇక్కడే నాకో డౌట్. ఒక అధికారి పని చెయ్యకపోవడం గురించి మాండమస్ మాట్లాడుతుంది. కాని అసలు ఆ అధికారి ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేకపోతే అప్పుడు పరిస్థితేంటి? చాలా మంచి ప్రశ్న. అక్కడే మనకు మూడవ రిట్ అయిన కో వారెంటో వస్తుంది. దీని అర్థం బై వాట్ అథారిటీ, ఏ అధికారం చేత అని. అంటే ఇది పదవుల దుర్వినియోగాన్ని అడ్డుకుంటుందా? అవును. తగిన అర్హతలు లేకుండా బంధుప్రీతితోనో లేదా చట్టవిరుద్ధమైన మార్గాల్లోనో ఎవరైనా ఒక ప్రభుత్వ పదవిలో కూర్చుంటే కోర్టు వారిని నేరుగా నిలదీస్తుంది. అసలు ఆ కుర్చీలో కూర్చోవడానికి నీకున్న అర్హతేమిటి అని అడుగుతుందా? ఖచ్చితంగా. ఏ చట్టం ప్రకారం ఆ అధికారంలో ఉన్నావని ప్రశ్నిస్తుంది. సరైన అర్హత లేదని కోర్టుకు తెలియతే ఆ క్షణమే వారిని ఆ పదవి నుండి తొలగిస్తుంది. ఇది అవినీతిని, అక్రమ నియామకాలను అడ్డుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మనం 3 రిట్స్ గురించి మాట్లాడుకున్నాం: హేబియస్ కార్పస్, మాండమస్, కో వారెంటో. అవును. ఈ 3 రిట్స్ ప్రధానంగా కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ప్రభుత్వం లేదా పోలీసుల మీద ప్రయోగించేవి. అయితే న్యాయ వ్యవస్థ లోపల కూడా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి గదా. కోర్టుల్లో కూడా తప్పులు జరుగుతాయా? కింది స్థాయి కోర్టులు తమ పరిధి దాటి ప్రవర్తించినప్పుడు ఏం చేయాలి? దానికి సమాధానమే మిగిలిన 2 రిట్స్. అవే ప్రొహిబిషన్ మరియు సెర్టియోరారీ. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రొహిబిషన్ అంటే ఏంటి? ప్రొహిబిషన్ అంటే పేరుల్లోనే ఉన్నట్లుగా అడ్డుకోవడం లేదా నిరోధించడం. ఒక కింది కోర్టు తనకసలు అధికారమే లేని ఒక కేసును విచారించడం మొదలుపెట్టింది అనుకుందాం. ఉదాహరణకు ఒక చిన్న కోర్టు ఒక హత్య కేసును విచారించడం లాంటిదా? ఖచ్చితంగా. కేవలం సివిల్ తగాదాలు చూసే కోర్టు హత్య కేసును విచారించడానికి పూనుకుంటే అది వారి పరిధికి మించిన విషయం. అలాంటప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు స్టాప్, నీ పరిమితులు దాటుతున్నావు, ఆ విచారణను వెంటనే ఆపు అని ఆదేశించడమే ప్రొహిబిషన్. ఇది చాలా స్పష్టంగా ఉంది. అంటే ప్రొహిబిషన్ అనేది తప్పు జరగకుండా ముందుగానే విచారణ దశలోనే అడ్డుకునే ఒక నివారణా చర్య. అవును. మరి ఒకవేళ ఆ కింది కోర్టు విచారణ పూర్తి చేసి తన పరిధి దాటి ఒక తీర్పు కూడా ఇచ్చేస్తే పరిస్థితి ఏమిటి? అప్పుడు ప్రొహిబిషన్ వాడలేం కదా? అక్కడే సెర్టియోరారీ రంగంలోకి దిగుతుంది. సెర్టియోరారీ అంటే ఒక రకంగా సమీక్షించి రద్దు చేయడం. అంటే తీర్పుని క్యాన్సిల్ చేస్తారా? అవును. కింది కోర్టు తన పరిధి దాటి తీర్పిచ్చినా లేదా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినా పైకోర్టు ఆ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ మాకు పంపు, మేము చూస్తాం అని ఆదేశిస్తుంది. ఆ రికార్డులు చూసి తప్పుందని తేల్తే, ఆ తీర్పులో న్యాయపరమైన లోపం ఉందని తేలితే ఆ కింది కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా రద్దు చేసి కేసును తమ దగ్గరకు రప్పించుకుంటుంది. అంటే కింది కోర్టు చేసిన తప్పును సరిదిద్దే శస్త్రచికిత్స లాంటిది ఈ సెర్టియోరారీ.
ఈ ఐరూ కలిపి సామాన్యుడి హక్కులకు ఒక ఉక్కుకోటలా నిలుస్తాయంటారా? ఖచ్చితంగా. ఈ 5 రిచ్ యొక్క ఉద్దేశం ఒక్కటే, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం. అయితే ఇదంతా సిద్ధాంతపరంగా వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వాస్తవ ప్రపంచంలో ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ మూలాధారాలలో ప్రస్తావించిన ఒక వాస్తవ కథను పరిశీలిద్దాం. అవును, రమేష్ వర్సెస్ ద సిస్టమ్ అనే కథ కదా. ఇది నిజంగా చాలా కదిలించే కథ. హైదరాబాద్లో కిరాణా కొట్టు నడుపుకుంటూ చాలా సాదాసీదా జీవితం గడిపే రమేష్ అనే ఒక తండ్రికి ఎదురైన భయంకరమైన అనుభవమిది. అవును, ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో వీధిలో జరిగిన ఏదో చిన్న గొడవ గురించి విచారించడానికిని చెప్పి పోలీసులు రమేష్ కొడుకును తమతో పాటు తీసుకువెళ్లారు. సాధారణంగా ఎవరైనా సరే రేపు ఉదయం వచ్చి మాట్లాడదామనుకుంటారు. కాని ఆందోళనతో రమేష్ రాత్రే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్న అధికారులు రేపు ఉదయం రా అని నిర్లక్ష్యంగా పంపించేస్తారు. మరుసటి రోజు ఉదయం రమేష్ మళ్లీ స్టేషన్కి వెళ్తే పోలీసుల మాట పూర్తిగా మారిపోతుంది. ఆ కుర్రాడిక్కడ లేడు, వేరే స్టేషన్కి విచారణ కోసం పంపించాం అని పొంతనలేని సమాధానాలిస్తారు. అప్పుడు రమేష్ ఆ వేరే స్టేషన్కి పరుగులు తీస్తే వాళ్లు అసలా కుర్రాణ్ణి తాము చూడనేలేదని బుకాయిస్తారు. ఒక తండ్రికి ఆ క్షణంలో ఎంత భయం, ఎంత గుండెకోత ఉంటుందో మాటల్లో చెప్పలేం. తన కొడుకు ఎక్కడున్నాడు, క్షేమంగా ఉన్నాడా లేదా, ఏమైనా చిత్రహింసలు పెడుతున్నారా, ఇలాంటి ఎన్నో భయానక ఆలోచనలతో ఆ తండ్రి విలవిలాడిపోతాడు. ఇక్కడే అసలైన న్యాయపరమైన పోరాటం ఎలా ఉంటుందో మనం గమనించాలి. ఆ తండ్రి ఆందోళనతో కింది స్థాయి కోర్టుల చుట్టూ తిరిగి ఒక సాధారణ క్రిమినల్ కేసు వేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బహుశా ఆ కేసు విచారణకు రావడానికే నెలలు పట్టేది. ఈలోపు ఆ కుర్రాడి ప్రాణాలకేమైనా జరిగి ఉండొచ్చు కదా. అవును, కాని రమేష్ లాయర్ ఆ తప్పు చేయలేదు. ఇక్కడే హెబియస్ కార్పస్ రిట్ తెరమీదకు వచ్చింది. రమేష్ తరపు న్యాయవాది ఏ కిన్ని కోర్టుకో వెళ్లకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు హాల్లో జరిగిన వాదనలు, జడ్జిగారి స్పందన వింటుంటే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. ఈ రిట్ యొక్క అసలు శక్తి ఏంటో అక్కడ తెలుస్తుంది. అవును, ఆ పిటిషన్ విన్న వెంటనే హైకోర్టు జడ్జిగారు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు చూసి చాలా సీరియస్గా, సూటిగా ఒకే ఒక ప్రశ్న అడిగారు: ఆ కుర్రాడెక్కడ ఉన్నాడు అని. పోలీసులు అక్కడ కూడా ఏవో కట్టుకథలు చెప్పాలని, లొసుగులు వెతకాలని చూశారు గదా. చూశారు, కానీ న్యాయమూర్తి ఏమాత్రం సహించలేదు. రేపుద్యానికల్లా ఆ అబ్బాయిని కోర్టు ముందుకు సజీవంగా తీసుకురాకపోతే నేరుగా డీసీపీ స్థాయి అధికారిక్కడ నిలబడి నాకు సమాధానం చెప్పాల్సుంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఒక్క హెచ్చరికతో మొత్తం సిస్టమ్ కదిలిపోయింది. ఆ ఫలితం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. 6 నెలలు కాదు కదా, కోర్టు అంత కఠినంగా ఆదేశించినా కేవలం 6 గంటలోనే పోలీసులు ఆ అబ్బాయిని సడన్గా వెతికి పట్టుకుని వదిలిపెట్టారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు నుండి ఒక రిట్టొస్తే వ్యవస్థలో ఎంతటి పైస్థాయి అధికారైనా తలొగ్గాల్సిందే. ప్రాణాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఇదిచ్చే భరోసా లాంటిది. ఇదే సందర్భంలో మనం భారతదేశ న్యాయ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని కూడా గుర్తుచేసుకోవాలి. అవును, ఏడీఎం జబల్పూర్ కేసు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 1970ల దశకంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు పౌరుల ప్రాథమిక హక్కులను రద్దు చేస్తూ ఈ హెబియస్ కార్పస్ రిట్ను ప్రయోగించే హక్కును కూడా నిలిపివేశారు కదా. అవును, ఆ సమయంలో వేలాది మందిని ఎలాంటి కారణం లేకుండా జైల్లో నిర్బంధించారు. ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో అడిగే హక్కు కూడా లేకుండా పోయింది. అది మన న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన రోజు. కాని ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు ఆనాటి తీర్పును తప్పుబట్టింది అని ఈ మూలాధారాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా. రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణాన్ని ఎవరూ మార్చలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈరోజు ఉన్న పరిస్థితి ఏమిటంటే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి కూడా చట్టప్రకారం కాకుండా ఇష్టానుసారం ఏ పౌరుడి ప్రాణాలనుగాని, స్వేచ్ఛనుగాని హరించలేరు. ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల్లో సైతం జీవించే హక్కును రద్దు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవును, ఈ రిట్స్ ఉన్నంతకాలం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన రక్షణ అలాగే ఉంటుంది. ఈ చరిత్రను తెలుసుకోవడం నిజంగా చాలా అవసరం. సరే, ఇదంతా సిద్ధాంతపరంగా, చారిత్రకపరంగా వినడానికి చాలా బావుంది. కానీ వాస్తవ జీవితంలో ఒక సామాన్య పౌరుడు ఈ రిట్స్ను ఎలా ఉపయోగించాలి? దీనికేవైనా ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మూలాధారాలు దీనికి సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని వివరించాయి. అందులో అత్యంత కీలకమైనది 24 గంటల నియమం. 24 గంటల నియమం అంటే
ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత టైం లిమిట్ గురించి కదా? అవును. చట్ట ప్రకారం పోలీస్ యంత్రాంగం ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన సమయం నుండి 24 గంటల్లోగా తప్పనిసరిగా వారిని దగ్గర్లోని మేజిస్ట్రేట్ ముందు అంటే జడ్జి ముందు హాజరుపర్చాలి. ప్రయాణానికి పట్టే సమయం కాకుండా ఈ 24 గంటల్లోపు తీసుకువెళ్లకపోతే? అప్పుడు ఆ నిర్బంధం పూర్తిగా చట్టవిరుద్ధమవుతుంది. ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు దీన్ని. ఆ క్షణం నుండే ఆ వ్యక్తి తరపున ఎవరైనా సరే నేరుగా హైకోర్టులో హెవియస్ కార్పస్ వేయడానికి పూర్తి అర్హత లభిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన ప్రాథమిక సూత్రం. దీనికి తోడుగా ఇంకొక ముఖ్యమైన ఆచరణాత్మక విషయం కూడా ఈ గైడ్లో చెప్పారు, ముఖ్యంగా మాండమస్ రిట్ వాడేటప్పుడు. అవును. పౌరులు డాక్యుమెంటేషన్ లేదా పేపర్ ట్రైల్ మీద చాలా శ్రద్ధ వహించాలి. మనం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఏదైనా పని కోసం తిరుగుతున్నప్పుడు కేవలం మాటలతో అధికారులను అడిగితే కోర్టులో అది ఏమాత్రం నిలబడదు. అంటే ప్రతి దరఖాస్తు, ప్రతి ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఉండాలా? ఖచ్చితంగా. అంతకంటే ముఖ్యంగా ఆ కాగితం ఇచ్చినట్లుగా కార్యాలయం నుండి ఒక అక్నాలెడ్జ్మెంట్ స్టాంప్, దాని స్వీకరించిన అధికారి సంతకం ఖచ్చితంగా తీసుకోవాలి. లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించి ఆ రషీదును భద్రపర్చుకోవాలి. ఈ పేపర్ ట్రైల్ లేకుండా నేనెన్నోసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాను. వాళ్లు నా పని చేయలేదు అని కోర్టుకు వెళ్తే సరైన ఆధారాలు లేవని కోర్టు ఒప్పుకోదు, అంతేనా? అవును. మాండమస్ రిట్ మంజూరు కావడం చాలా కష్టం. న్యాయస్థానాలు ఎప్పుడూ కాగితాల మీద ఉన్న ఆధారాల్నే నమ్ముతాయి తప్ప భావోద్వేగాలను కాదు. 100% నిజం. మాటలు గాలికిపోతాయి, కాగితం మాత్రమే కోర్టులో మాట్లాడుతుంది. ఇదే సందర్భంలో మూలాధారాలు ప్రస్తావించిన మరో ఆసక్తికరమైన అంశం, పోలీసులతో లేదా అధికారులతో ఎలా మాట్లాడాలి అనేది. ఇది చాలా ముఖ్యం. మన సమాజంలో చాలామంది పోలీసులను చూడగానే విపరీతంగా భయపడిపోతారు. లేదా కోపంతో, ఆవేశంతో అరిచేస్తారు. ఈ రెండూ పద్ధతులు తప్పే. మరి ఎలా మాట్లాడాలి? ఎప్పుడైనా అకారణంగా పోలీసులు ఇంటికొచ్చి విచారణ పేరుతో తీసుకువెళ్లాలని చూసినప్పుడు అరవకుండా, మర్యాదగా ఉంటూనే చాలా గట్టిగా, చట్టబద్ధంగా అడగాలి. అంటే సార్, మీరు అరెస్ట్ చేస్తున్నారా? అసలు గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ ఏంటి అని అడగాలా? ఖచ్చితంగా అడగాలి. మీరు ఈ వ్యక్తిని 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారా లేదా? ఒకవేళ చెయ్యము అని చెబితే మేము రేపు ఉదయాన్నే హైకోర్టులో హేబేస్ కార్పస్ ఫైల్ చేస్తామని సూటిగా స్పష్టంగా చెప్పాలి. వామ్మో! ఈ మాటలు వినగానే ఎదురుగా ఉన్న అధికారుల మానసిక స్థితి ఖచ్చితంగా మారిపోతుంది. అవును. వీరికి చట్టం పట్ల అవగాహన ఉందని, రేపు కోర్టు ముందు తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని వాళ్ళకర్థమవుతుంది. దాంతో వాళ్లు కూడా తమ పరిమితులలో చట్టబద్ధంగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ఆ చట్టపరమైన అవగాహనే సామాన్యుడి అతిపెద్ద బలం. ఖచ్చితంగా. ఇక చివరిగా, ఈ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలనేది కూడా చాలా కీలకం. సాధారణ లాయర్ల దగ్గరికి వెళ్లకూడదా? రిట్స్ ఫైల్ చేయడానికి సాధారణ సివిల్ లేదా క్రిమినల్ కేసులను కింది కోర్టుల్లో వాదించే లాయర్ల దగ్గరకు వెళ్లడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రాజ్యాంగపరమైన విధానాలు వారికంతగా అలవాటు ఉండకపోవచ్చు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దీనికోసం నేరుగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే రాజ్యాంగ చట్టం మీద పట్టున్న లాయర్ను మాత్రమే సంప్రదించాలి. అంటే కాన్స్టిట్యూషనల్ లా తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్లాలన్నమాట. అవును. వీరికి ఈ రిట్ పిటిషన్ల డ్రాఫ్టింగ్, అక్కడ అనుసరించాల్సిన పద్ధతులు బాగా తెలుస్తాయి. పైగా ఈ రిట్ పిటిషన్లు సాధారణ కేసుల కన్నా చాలా వేగంగా విచారణకు వస్తాయి. ఒక్కోసారి పిటిషన్ వేసిన మరుసటి రోజే విచారణ జరిగి ఫలితం కూడా అంతే వేగంగా వస్తుంది. కాబట్టి సరైన న్యాయవాదిని ఎంచుకోవడం సగం విజయం సాధించినట్లే. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణ చివరికొచ్చేసరికి ఇదంతా ఒక్కసారి క్లుప్తంగా సమీక్షిద్దాం. ప్రభుత్వ వ్యవస్థ చాలా పెద్దలి కావచ్చు, ఆ వ్యవస్థలో ఉన్న అధికారులు అత్యంత శక్తివంతులు కావచ్చు. కాని మన భారత రాజ్యాంగం వాటన్నింటికంటే చాలా పెద్దది, అత్యున్నతమైనది. అవును. రాజ్యాంగం సామాన్యుడికిచ్చిన ఈ 5 రిట్స్వదు ఆ శక్తిని ఇస్తాయి. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, అక్రమంగా నిర్బంధించబడినప్పుడు హెబియస్ కార్పస్ ప్రాణాలను కాపాడుతుంది. ప్రభుత్వ అధికారులు తమ బాధ్యతలను మర్చిపోయినప్పుడు మాండమస్ వారిని మేల్కొల్పి పనిచేసేలా చేస్తుంది. అలాగే అర్హతలేని వాళ్లు అధికారులైతే కోవారంటో వారిని ప్రశ్నిస్తుంది. కింది స్థాయి కోర్టులు పరిధి దాటితే ప్రొహిబిషన్ మరియు సర్టియోరారీ వాటిని నియంత్రిస్తాయి.
ఈ 5 రకాల రిట్స్ భారతదేశంలో పటిష్టంగా ఉన్నాయి కాబట్టే మనది నిజమైన ప్రజాస్వామ్యం అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఒకవేళ ఇవే లేకపోతే మన రాజ్యాంగానికి పాతకాలపు రాజుల పాలనకు ఎలాంటి తేడా ఉండేది కాదు కదా. నిజమే. అందుకే మనం పదే పదే చెబుతాం, జ్ఞానమే మీ అతిపెద్ద కవచం. నాలెడ్జ్ ఈజ్ యోర్ బిగ్గెస్ట్ షీల్డ్. మీ హక్కుల గురించి, వాటిని రక్షించే రాజ్యాంగపరమైన ఈ ఆయుధాల గురించి తెలుసుకున్నప్పుడు ఏ వ్యవస్థ, ఏ అధికారి సామాన్యులను దోపిడీ చేయలేరు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చర్చంతా విన్న తరువాత మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక కోణాన్ని మనం పరిశీలించాలి. అదేంటి? ఈ రిట్స్ అనేవి రాజ్యాంగం, సామాన్య పౌరులకిచ్చిన ఒక సుదర్శన చక్రం లాంటివని మనం మాట్లాడుకున్నాం. వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ ఈ రిట్స్ గురించి, కోర్టుల అధికారాల గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అవును, వాళ్లకు చట్టాలు బాగా తెలుసు. అందుకే హైకోర్టు నుండి రిట్ వస్తోంది అని వినగానే వారు భయపడి వెంటనే తమ ఫైళ్లను క్లియర్ చేస్తారు, విధులను సక్రమంగా నిర్వర్తిస్తారు. కాని మనలో ఎంతమంది సామాన్య పౌరులకు ఈ అద్భుతమైన రాజ్యాంగబద్ధమైన ఆయుధం గురించి తెలుసు? బహుశా సమాజంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అనుకుంటా. అవును. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. రాజ్యాంగమిచ్చిన ఈ 5 రిట్స్ను కేవలం ఎవరి ప్రాణాల మీదకు వచ్చినప్పుడు లేదా ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అత్యవసర ఆపత్కాలంలో వాడే బ్రహ్మాస్త్రాల్లా మాత్రమే ఎందుకు చూడాలి? అంటే ఇంకెలా వాడొచ్చు? రోజూవారీ ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి పౌరులు వీటిని ఒక నివారణా సాధనంగా, అంటే ప్రివెంటివ్ టూల్గా ఎందుకు మార్చుకోకూడదు? అంటే ప్రతిరోజూ వీటిని వాడొచ్చా? సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని, అధికారుల నిర్లక్ష్యాన్ని మొగ్గలోనే తుంచేయడానికి ప్రతి పౌరుడు ఈ రిట్స్పై అవగాహన పెంచుకుంటే, ప్రభుత్వ కార్యాలయాల్లోకి అడుగుపెట్టే ప్రతి పౌరుడికి ఈ చట్టపరమైన స్పృహ ఉంటే మన వ్యవస్థ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారిపోతాయో కదా. ఒకసారి ఈ కోణంలో ఆలోచించండి.